సరే, వాక్యోపదేశంలోకి వెళ్దాం. ఈరోజు పునరుద్ధాన దిన ఆదివార ఆరాధనలోని వర్తమానం కొద్ది ధ్యానం చేసుకుందాం. మీకా 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మీకా 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటకు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇట్టే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో నీ వర్తమానం నా ప్రభా మేము ధ్యానం చేయుచుండగా మీరు మాతో మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా నా ప్రభా మీరు మాకు బయలుపరిచే వాక్యానుసారంగా నడుచుకోవడానికి మాకు సహాయం దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని మనం కొంచెం వివరంగా ధ్యానం చేసుకుందాము. అంటే ప్రతిసారి వాక్యాన్ని వివరించుకొని ఇలా మీకు వర్తమానంగా అంటే ప్రసంగంగా మీకు చెప్దాం అనుకున్నాను. ఈ వాక్యంలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనుషుడా, ఎవరినంటున్నాడు? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. ముందుగానే మనకి తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుట, కనికరము ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుని పట్ల ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంటే దీన మనసు కలిగి ఉండాలి. అంటే న్యాయంగా నడుచుకోవాలి, దీన మనసు కలిగి దేవుని దగ్గర మనం ఉండాలి. మనం దేవుని దగ్గర దీన మనసు కలిగి మనం ఉంటున్నామా? దేవుని దగ్గర మనం దీన మనసు కలిగి ఉంటున్నామా అంటే మన దగ్గర చాలా వరకు సమాధానం దొరకదు. ఎందుకంటే దీన మనసు అంటే వాక్యం చదువుతాం కానీ వాక్యంలో ఉన్నది మనం అర్థం చేసుకోవాలంటే మనం వాక్యం అంటే దేవుని వాక్యంలోకి వెళ్ళిపోవాలి. మనం దేవుని వాక్యంలోకి అయితే మీకు అర్థం కాదు, అందుకని లోకంలోకి వెళ్ళిపోతాం. దీన మనసు కలిగి మీరు ఎప్పుడు ఉంటారు? మీరైనా లేదా ఇంతకు ముందు నేనైనా దీన మనసు కలిగి ఎప్పుడు ఉంటాం? మనకి ఏదైనా బాధ వస్తే ఎవరు ఆదరిస్తారని చాలా దీన మొహం వేసుకొని వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి చూస్తా ఉంటాం. ఎందుకంటే ఎవరి దగ్గర నుంచైనా మనకు ఆదరణ దొరికిద్దేమో, ఎవరైనా మన మీద కనికర పడతారేమో, ఎవరైనా మన మీద జాలి పడతారేమో అని ఏం చేస్తామో, మనకి ఆపద వచ్చినప్పుడు దీన మనసు కలిగి ఉంటాం. ఇంకా మనకు అర్థమయ్యేలాగా ఇంకా చెప్పాలనుకో, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాం? మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు నీకు వచ్చింది కొద్దిగా అయితే డాక్టర్కి చెప్పేటప్పుడు ఎలా చదువుతావు అంటే ఇంకా దీన మనసు కలిగి, కొద్దిగా నొప్పి ఉండే ఎలా చదువుతావు? ఇంకా ఎక్కువ ఉంది, అమ్మ ఇంకా నేను ఇప్పుడే చచ్చిపోతున్నాను, అది ఇప్పుడే నేను నా జీవితం పోతుందని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు? ఇంకా జాలి మొహం పెట్టయ్యా, నాకు గుండెల నొప్పి వచ్చింది, అది గ్యాస్ నొప్పి అయినా కానీ గుండెల నొప్పి చచ్చిపోతాయేమో అనుకొని ఇంకా ఏం చేస్తాడు? దీన మనసు పెట్టి మంచి మందులు ఇవ్వండి. ఇంకా జాలి మనసు పెడతారు. అప్పుడు చూస్తే మనం ఇంకా ఆశ్చర్యపోతాం, అబ్బాయి ఇప్పుడు దాకా ఏముంది, బానే ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఎంత జాలి పడిపోతుందండి, ఎంత వినయంగా మాట్లాడుతుందండి, ఎంత పద్ధతిగా మాట్లాడుతుందండి. అంటే ఆయన ఏమన్నా మంచి మెడిసిన్ ఇచ్చి ఆమెని బాగు చేస్తాడేమో అని ఆమెకి ఆశ. అలాగే పురుషులైనా అంతే. అప్పుడు దాకా నువ్వెంత, నీ స్థితి అంతా, ఏదైనా వస్తే నేను చూసుకుంటాను చేస్తాను, నా అంత తోడు లేడంటాడు. ఏదైనా రాగానే ఏం పెడతాడు? దీన మనసు, ఇంకా జాలి మనసు పెట్టేస్తాడు. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా వాడి ప్రవర్తన చూస్తే ఇంకా మనకు మామూలుగా ఉండదు. ఇంక ఇప్పుడే మన పరిస్థితి అయిపోతుంది, ఇప్పుడే నేను చచ్చిపోతున్నాను, ఇప్పుడే నా జీవితం పాడైపోతుందని ఇంక దేని మనసు జాలి మనసు పెట్టి
ఆయన ముందు కనికర పడతాడేమో, మంచి వైద్యం అందిస్తాడేమో అని దీన మనసు మనం పెడతాము. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది? దీన మనసు కలిగి నీ దేవుణ్ణి ఎదుట ప్రవర్తించాలి. దేవుని ఎదుట ఎవ్వరు కూడా దీన మనసుతో గాని దేవుని ఎదుట యథార్థ మనసుతో గాని ప్రవర్తించే మనుషులుగా ఈ రోజున లేరు. దీన మనసు కలిగి మీరు అన్యుల దగ్గరికి వెళ్తారు, అప్పులు చేసేటప్పుడు దీన మనసు పెడతారు, రోగంగా ఉన్నప్పుడు మీరు దీన మనసు పెడతారు, ఇంకా స్టేషన్లకి వెళ్ళినప్పుడు, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినప్పుడు న్యాయం జరిగిద్దామని దీన మనసు పెడతారు, అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరైనా మనకు సహాయం చేస్తారని దీన మనసు పెడతారు తప్ప దేవుని దగ్గర మాత్రం ఎవ్వరు దీన మనసు పెట్టరు. వీళ్ళకి ఎలా ఉండదంటే దేవుడు అంటే నిర్లక్ష్యం ఎక్కువ. దేవుడు ఏమంటున్నాడు? ఇంతే కదా మిమ్మల్ని నేను అడుగుతుంది, మిమ్మల్ని నేనేమి అడగట్లేదు, నేను అడుగుతుంది ఇదే, మీరు నా దగ్గరికి రండి, మీరు నా దగ్గరికి రండి, యథార్థ మనసుతో మీరు ఉండండి, న్యాయంగా నడుచుకోండి, దీన మనసు కలిగి ఉండండి. కానీ ఇక్కడ మాత్రం దీన మనసు ఉండదు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారా, ఎప్పుడు ముగిస్తారా, ఎప్పుడు వెళ్ళిపోదామా అన్న ఆలోచనే తప్ప దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందో మనకి అర్థం అవట్లా. చదవటానికైతే పదే 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 చదువుతున్నారు కానీ దేవుని వాక్యం అర్థం అవట్లా. అదే దేవుని వాక్యం అర్థమైతే ఏం చేస్తారు? దేవుని సన్నిధిలో దీన మనసు కలిగి దేవుని దగ్గర ఎలా ఉంటారు? భయభక్తులు కలిగి ఉంటారు. మరి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు వచ్చిన చిన్న రోగానికి అంత భయభక్తులు కలుగుతున్నావు, అంత దీన మనసు పెడుతున్నావు, అంత ప్రాధాయపడుతున్నావు, ఇంకా మంచి మందులు రాస్తాడు అని చెప్పి ఇంకా ఇంకా ఆయన దగ్గర అడుగుతావు. కానీ దేవుడి దగ్గర నువ్వు ఏది కూడా అడగవు. ఎందుకు అడగవు అంటే నువ్వు దేవుడు అంటే నీకు భయం లేదు, దేవుడి మాట అంటే నీకు విలువ లేదు. అందుకని దేవుడు దీన మనసు కలిగి నీ దేవుణ్ణి ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా మిమ్మల్ని అడుగుతుంది. మిమ్మల్ని నేనేమి అడగట్లేదు. ఈ కొద్దిగా సమయమే, ఈ కొద్దిగా దేవుణ్ణి ఆరాధించుకునే సమయంలో మనం దీన మనసు కలిగి దేవుణ్ణి అడిగే వాళ్ళలాగా ఉండాలి. దేవుడు అంటే అంత నిర్లక్ష్యం పనికిరాదు. ఎందుకంటే మనకి ఏదైనా హాస్పిటల్లో బాగా పోతే మనకున్న పని బాటలు మొత్తం ఆడ పక్కన పడేసి పరుగున పరిగెత్తుతాం, ఇంకా మనకేదో అయిపోతుందని. పోలీస్ స్టేషన్ లో ఫోన్లు చేస్తే మనం ఎలా వెళ్ళిపోతాం అంటే పరుగున పరిగెత్తే వాళ్ళలాగా ఉంటాము. ఎందుకంటే అక్కడ మనం ఒకవేళ తప్పు చేసినా సరే వాళ్ళ ముందు ఎలా పెడతాము? దీన మనసు పెట్టి మన మీద కనికరం చూపిస్తారేమో అని వాళ్ళని మనం బతిమి ఆడుకుంటాము. ఇంకా మా నాయనమ్మ అయితే ఉండేది, మా నాయనమ్మ కొంచెం చిన్నదోస్తే నాకు ఇంకా కొంచెం ఎక్కువగా బాంబో వాయు అని ఇంకా దీన మనసు పెట్టింది. ఎందుకంటే వాళ్ళు మనకి సహాయం చేస్తారేమో అని, వాళ్ళు ఏమన్నా మనకి మేలు చేస్తారేమో అని మనం ఎక్కడికి వెళ్తామంటే ప్రజల మధ్యకి, అధికారుల మధ్యకి, వైద్యుల మధ్యకి, వీళ్ళందరి దగ్గర మనం ఎలా పెడతామంటే దీన మనసు కలిగి మొహాలు పెట్టి వాళ్ళ ముందు చేతులు దాచి ప్రలాపిస్తాము, వేడుకుంటాము. కానీ దేవుని దగ్గర మనము దీన మనసు కలిగి అడిగే వాళ్ళగా ఉండట్లేదు. దేవుడు ఏమన్నాడంటే, అమ్మ మిమ్మల్ని నేను ఏమీ అడగట్లేదు, ఇంతే మిమ్మల్ని అడుగుతుంది. జాలిపడండి, మనుషుల మీద ప్రేమ చూపించండి, నా యందు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి ఈ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాను నిన్ను అడుగుచున్నాను. నిన్ను ఇదే అడుగుతుంది, ఆయన ఏమీ అడగట్లేదు. మీరు గాని ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న వారు గాని, కుటుంబంలో సమస్యలు ఉన్న వాళ్ళు గాని, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాక్యాన్ని వినేవాళ్ళు ఎలా ఉంటారంటే దేవుని దగ్గర దీన మనసు కలిగి ఎవరు కూడా ఉండరు. లోకంలో ఎవరైనా సహాయం చేస్తారేమో అని మనం వాళ్ళ దగ్గర మనం దీన మనసు కలిగి ఉంటాం, కానీ దేవుని దగ్గర మనం దీన మనసు కలిగి ఉండట్లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మిమ్మల్ని మేమేమి అడగట్లేదు, నీకు బాధ లేదా నీకు ఆపది, కుటుంబంలో సమస్య ఏదన్నా వచ్చినప్పుడు నా దగ్గరికి రండి, దీన మనసు కలిగి నన్ను
మొరపెట్టినప్పుడు నేను మీకు సహాయం చేస్తాను. సరే, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాము, అనేకుల దగ్గరికి వెళ్ళి మనం దీనమొహం పెడతాము అని మనం చెప్పుకున్నాము. కానీ ఇక్కడ ఏం రాశాడు చూడు, కీర్తనకారుడు. కీర్తనలు 142వ కీర్తన 4వ అధ్యాయము చదువుకుందాం. ఇలాగ మనం ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి మనం చాలా వరకు మనం దీన మనసు కలిగి వాళ్ళ ముందు ప్రవర్తిస్తాము. మనకు కావాల్సింది మనం చేసుకోవడానికి, లేదా మనకు కావాల్సింది మనం అనుభవించడానికి, మనం న్యాయం జరగడం కోసం వాళ్ళ ముందు దీన మనసు కలిగి మనం అడుగుతాము. కానీ దేవుడు మన పట్ల గనక లేకపోతే ఏమవుతుందో చూద్దాం. చదువమ్మా. కీర్తనలు 142 4వ అధ్యాయము. నా కుడి ప్రక్కనను నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వారు ఒక్కడును నాకు కనపడకపోయెను, ఆశ్రయం ఏది నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువాడు ఒక్కడును లేడు. మనం ఏంటంటే ఒకసారి మనం అడిగిన ప్రతి మనిషిని మనం ఒకసారి నిదానించి గనక మనం చూస్తే, నిదానించి గనక మనం పరిశీలన చేస్తే ఎవ్వరు కూడా మన మీద జాలి పడే వాళ్ళంటూ ఉండరు. నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను జాలిగా వాళ్ళ ముందు నేను అడిగితే వాళ్ళు నాకు సహాయం చేస్తారని నువ్వు అనుకుంటున్నావు, కానీ సహాయం అయితే ఎవ్వరు కూడా చెయ్యరు. నీ మీద జాలి అనేది ఉండదు. ఒకవేళ నీకు ఆస్తి అంతస్తులు అన్ని ఉన్నప్పుడు ఎవరైనా నీ మీద జాలి పడతారేమో, కానీ దావీదుకు వచ్చినట్టుగా శ్రమలు వచ్చేసి కుటుంబమే ఆయన మీద ఎదురు తిరిగి ఆయన దిక్కులేని వాళ్ళగా ఒక కొండ గృహంలో ఉన్నప్పుడు ఆయన తెలిసిన వాళ్ళు కూడా ఆయన మీద ఎవ్వరు కూడా జాలి పడట్లా, ఎవరు కూడా ఆయన మీద కనికరం పడట్లేదు అని ఆయన అంటాడు. ఎవరు వీళ్ళందరూ కూడా మరలా ఆయనకి తెలిసిన వాళ్ళే, ఆయనకి రాజుగా పరిపాలించినప్పుడు ఆయన చూసిన వాళ్ళే. ఇప్పుడు నీ పరిస్థితి బాగానప్పుడు మీకు ఎవరు కూడా నీ మీద జాలి పడే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. మరలా జాలి పడాలంటే ఎవరు పడాలంటే, నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడే నీకు ఆ జాలి, కనికరము, దయ సమస్తమును దేవుడు నీకు అనుగ్రహిస్తారు. నీ ముందు కఠినంగా ప్రవర్తించిన వాళ్ళు కూడా దేవుని తట్టి తిరగగానే వాళ్ళకి ఏం కలిగిద్ది? జాలి కలిగిద్ది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనకారుడు అంటే, నన్ను తెలిసిన వాళ్ళు కూడా ఏమది, నన్ను ఎరిగిన వాడు ఒక్కడును నాకు లేకపోయెను. చూసారా, మనకు తెలిసిన వాళ్ళు గాని, మన బంధువులు గాని, మన స్నేహితులు గాని, మన రక్త సంబంధికులు గాని అందరూ మనకు తెలుసుంటారు, కానీ ఎవ్వరు కూడా మనకి సహాయం చేయరు. మరి సహాయం చేయాలంటే ఏముండాలి వాళ్ళు? దీన మనసు. అంటే దేవుడు చెప్తున్నాడు కదా, దేవుడు నా వైపు తిరిగి దీన మనసుతో గనుక మీరు నన్ను వేడుకుంటే నీ దేవుడైన నేనే నీకు సహాయం చేసేవాడిని. అప్పుడు కఠిన మనసుగా ఉన్న ఆ డాక్టర్ హృదయం కూడా మారిపోతుంది. కఠిన మనసు ఉన్న అధికారుల హృదయం కూడా మన మీద జాలి చూపిస్తారు. ఇది ఇంకా జాలి చూపించాలి, ఇలాగ వాళ్ళు మన మీద ప్రేమించాలంటే మనకేముండాలి? దేవుడిని అడిగే మనసు మనకి ఉండాలి. ఎవరెవరో దగ్గరికి వెళ్ళి మనం దీన మనసు పెట్టి జాలి మొహం పెట్టి మనం అడుగుతాం, కానీ నీ దగ్గర డబ్బు లేకపోతే ఎవరు నీకు సహాయం చేయరు. నీ దగ్గర అధికారం లేకపోతే నీకు ఎవరు సహాయం చేయరు. దావీదు మహారాజు అదే వేడుకుంటున్నాడు, అయ్యా అందరూ నాకు తెలిసిన వాళ్ళే గాని ఎవ్వరు కూడా నాకు సహాయం చేసే వాళ్ళు లేకపోయారయ్యా. ఇంతేనా నా బ్రతుకు, ఇంతేనా నా పరిస్థితి అనుకోకుండా ఏం చేయాలంటే ఆయన వైపు మనం తిరగాలి. ఆయన వేడుకుంటుంది కూడా ఏమి కూడా ఆయన మన యందు కోరుకోవట్లేదు. ఎలా ఉండాలంటే మనం దీన మనస్సు కలిగి దేవుని వైపు తిరగాలి, దేవుణ్ణి వేడుకోవాలి. దేవుడు అడుగుతున్నది ఏంటంటే ఇంతే మిమ్మల్ని అడుగుచున్నాడు, ఇంక ఏది కూడా మిమ్మల్ని అడగట్లేదు. ఎందుకు అడగట్లేదంటే మీరు ఒకవేళ ఆ అధ్యాయంలో మనం మికాలోనే ముందు మనం చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు బలులు, అర్పణలు, ఆ తైలాభిషేకాలు ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నాడు దేవుడికి. దేవుడు ఏమంటున్నాడంటే ఇవన్నీ నేను మీకోసం ఇచ్చినయే. ఏమంటున్నాడు? ఇవన్నీ నేను గొర్రెలు గాని, మేకలు గాని, పొట్టేళ్లు గాని, లేదా
తైలాభిషేకం గాని ఏది ఇచ్చినా గాని అవన్నీ నేను మీకోసం సిద్ధపాటు చేసినయే, మీకోసం సిద్ధపాటు చేసి ఇచ్చినయే. మళ్ళీ మీరేదో నాకు ఇచ్చినట్టుగా మీరు పెద్ద ఫీల్ అయిపోయి బలులు అర్పించి మీరు చేయాల్సిన పాపాలన్నీ కూడా మీరు చేస్తున్నారు. దేవుడు ఇచ్చిన వాటిని మళ్ళీ మీరు దేవునికే సమర్పించి మీరు చేసిన వ్యర్థమైన క్రియలన్నీ కూడా మీరు చేసుకొని మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు బ్రతుకుతున్నారు. అందుకని తర్వాత 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 ఏమంటాడంటే మీ దహన బలి నాకు అవసరం లేదు, అవి నాకు హేయమైపోయినాయి. ఎందుకంటే మీరు చెప్పిన చట్టం వేరు, మీరు పాటిస్తున్న విధానాలు వేరు. అందుకని ఏంటంటే నాకు ఇంకా బలులు అవసరం లేదు, మీకు ఉన్నది శ్రేష్టమైనది ఏదైనా నాకు ఇస్తారు కదా. అంటే మీ మనసు మార్చడానికి నేను ఈ మాటలు చెప్తుంటే మీరు మంచి దాన్ని వదిలేసి మీరు చెడు క్రియలన్నీ చేసి కూడా ఏం చేస్తున్నారు? బలులు అర్పిస్తున్నారు. అందుకని ఈ బలులు కూడా ఇయ్య నాకొద్దు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ వాక్యంలో మనం మాట్లాడుకుంటే మీ కానుకలు గాని, మీ సందాలు గాని, లేదా మీకు వస్త్రధారణ గాని, మీకు దేవునికి ఇచ్చే, అంటే కొంతమంది ఏదో దేవునికి పరిచయం చేసినట్టుగా వాళ్ళ బిల్డప్లు చూస్తే మనం అసలు మామూలుగా ఉండదు. ఒక ఫ్యాన్ కొనిస్తే దాని మీద పేరును రాసుకొని ఇది నాదే, నేనే ఇచ్చా అని గర్వపడతాడు. లేదా ఏదైనా సంఘం కట్టుకుంటే 4 సిమెంట్ బస్తాలు ఏం చేయమంటాడు, ఇది నేనే ఇచ్చాను అని కాలర్ ఎగరేసుకొని తిరుగుతాడు. ఈ సంఘానికి బలిపీఠం కట్టించింది నేనే అనేమనుకుంటాడు ఆయన. నేను ఇంత మంచివాడిని, దేవుని సంఘాన్ని మంచి పరిచర్య నేను చేస్తానని అనుకుంటాడు. కానీ దేవుడికి అయ్యేమి కూడా అవసరం లేదు. అవన్నీ నీకు దేవుడు ఇస్తేనే నువ్వు ఇచ్చావు తప్ప నువ్వు ఏది కూడా నీ సొంతగా నీకు రాలా, ఏది కూడా నీకు సొంతగా ఇవ్వలేదు. అందుకనే దేవుని వాక్యం చెబుతుందంటే మీరు దీన మనసు కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని అడుగుతుంది అదే. ఎదుటి మనిషి బాధలో ఉన్నప్పుడు కనికరం కలిగి ఉండాలి. సరే, అది చదువుకుందాం. ఇలా కనికర పడాలంటే మరి ఎవరు పడతారు? మన మధ్య లేదా మనకి కనికరం చూపించాలంటే మనకి ఎవరు చేస్తారు సహాయం? ఎవరు మన పట్ల నిలబడతాడు? అంటే దేవుడు అని మనం అనుకుంటాం, కానీ దేవుడు మరలా మన కోసం దిగి వచ్చి మనకి సహాయం చేస్తాడా? ఎవరు సహాయం చేస్తారంటే చదువుకుందాం. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. అందుకని మనం కూడా ఈ రోజులను బట్టి మనం ఎలా ఉంటున్నామంటే ఏదో మనం సంఘానికి ఆ సందా బియ్యం ఇస్తున్నాము, సంఘానికి నేను కానుకలు ఇస్తున్నాను, సంఘానికి నేను సహాయం చేస్తున్నాను, సంఘానికి నేను అన్నదానాలు చేస్తున్నాను, సంఘానికి నేను బియ్యం ఇస్తున్నాను, లేకపోతే గోడలు కట్టిస్తున్నాను, లేదా సంఘంలో నేను ఫ్యాన్లు కొనిస్తున్నాను అని కాదు. కానీ ఇదేది కూడా నీకు నీతిగా ఎంచబడదు. అవన్నీ దేవుడు నీకు ఇచ్చినయే. నువ్వు ఎలా ఉండాలంటే దీన మనసు కలిగి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి వేడుకునే వాళ్ళలాగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంటే, నువ్వేదో ఈ కార్యాలన్నీ చేసి నేను మంచివాడిని అనుకుంటే ఏమి ప్రయోజనం ఉండదు. నువ్వు ఎలా ఉండాలంటే నీ బలులు గాని, నీ అర్పణలు గాని, నీకు సంబంధించిన ఏవి కూడా నాకు అక్కర్లేదు, నాకు అవసరం లేదు. అవన్నీ నేను నీకు ఇచ్చినయే. నీకు ఇచ్చిన మరలా నాకు ఇస్తావేమో. నీకు దేని మీద ఆశ ఉండకోకుండా, దేని మీద నీ మనసు ఉండకోకుండా, ఏదైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో దాన్ని దేవునికి ఇస్తావా లేదా అని దేవుడు ఇచ్చింది వదిలేసి నువ్వు దాన్ని పాపముగా ఎంచి పాప పరిహారార్థం కోసం దాన్ని మార్చేశారు. ఈ రోజు కూడా మనం దేవుని ఆరాధించడానికి, దేవుని వెంబడించడానికి, దేవుని దగ్గర దేన మనసు కలిగి మన సంఘానికి రావట్లేదు. కానీ ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, ఎక్కడెక్కడో చేస్తున్నాం. ఎవరు ముందు పడితే వాళ్ళ ముందు మనం జాలిపడి కనికర పడతారేమో, ప్రేమిస్తారేమో, మన యథార్థతను మనం నిలబెట్టుకుందామని చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర మనం బతిమాలు కొనుచున్నాము. అందుకని నీకేం కావాలంటే దీన మనసు కావాలి. దీన మనసుతో దేవుణ్ణి అంగీకరించాలి. దీన మనసు దేవుణ్ణి ఆరాధించాలి. అంతేగాని ఎవరో సహాయం చేస్తారంటే మనకి ఎవరు కూడా సహాయం చేయరు. సరే, చదువమ్మది. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియమైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును,
దీర్ఘ శాంతమును ధరించుకునుడి. ఎవరంట వీళ్ళు? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఎవరు చేస్తారు మన మీద జాలి? ఎవరు పడతారు మన మీద? కనికరం ఎవరు పడతారు? దేవుని చేత ఏర్పరచబడిన వారు మాత్రమే మన మీద జాలి పడతారు, కనికర పడతారు. ఇంకా అక్కడ ఏముంది? జాలి గల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘ శాంతమును ధరించుకునుడి. అంటే దేవుని మనసు మనలో ఉన్న, దేవుని వాక్యానుసారం మనం అనుసరిస్తున్నా, దేవుని సంఘానికి మనం వస్తున్నా, దేవునికి అన్ని మనం అర్పించామని మనం అనుకుంటున్నా, మన దగ్గర ఏమి ధరించుకొని మనం ఉండాలంట? ఇవన్నీ ఎలా వస్తుంది? మరి ఇప్పుడు దాకా మనకు ఎవ్వరు సహాయం చేయరు అని మనం అనుకున్నాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా మన మీద జాలి కనికరం ఏమి చూపించరు, కానీ ఎవరో చూపిస్తారని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మరి ఎక్కడ మీకు కూడా దొరకలేదు, ఎక్కడ మీకు అది అందలేదు. మరి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని ప్రేమ, దేవుని ఆర్పరచుకున్న వాళ్ళు, దేవుని ఆలోచనలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మనకి సహాయం చేస్తారు. అయ్యా నేను ఇన్నాళ్ళుగా ఇదిగో ఈ నది దగ్గరే ఉన్నానయ్యా, నాకెవరో సహాయం చేయలేదు అన్నప్పుడు ఏమంటాడు? నీ పొరుపెత్తుకొని నడువు. ఇక ఎవరు ప్రేరేపణ బట్టి ఆయన సహాయం చేశాడు? దేవుని సేవకులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు సహాయం చేశారు. ఇది దేవుని సహాయం మనకు ఉంటేనే మనకి ఆ సహాయం దొరుకుతుంది. దేవుని ప్రేమ అంటే మీరు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. మన మధ్య ఎలా ఉండాలంటే ఇప్పుడు ప్రేమ అనేది ఎక్కడ నీకు దొరకదు. ఎవరికి వాళ్ళు గొప్ప వాళ్ళని, ఎవరికి వాళ్ళు మేము ఎటు వెళ్తే మాకు సహాయం దొరికిద్దో అని మీరు జాలి మనసు, ధీర మనసు కలిగి ఉంటారే గాని మీకు ఎక్కడికి వెళ్ళినా సహాయం దొరకదు. దేవుని దగ్గర మాత్రమే మనకి సహాయం దొరుకుతుంది. ఇంకా ఆయన నీకు చాలా చక్కగా చెప్తుంది ఏంటంటే, నాకు ఏమి కూడా అక్కర్లేదు. మీరు అర్పణలు అర్పించే బలులు గాని, లేదా ఏదేంది తైలము గాని, గొర్రెలు గాని, మేకలను గాని, ఏదైనా గాని మీరు అర్పించి చేతులు దులుపుకునే వాళ్ళలాగా ఉన్నారు కానీ అలాగా నాకేది కూడా అవసరం లేదు. అవన్నీ కూడా నేను మీకు ఇచ్చినవి. అవన్నీ కూడా నేను మీకు ఇచ్చినవి. కానీ మీరు ఎలా ఉన్నారంటే ఎవరి మీద జాలిపడే మనస్సు గాని, జాలిపడే ఆలోచన గాని లేదు. ఇంకా దేవుని వాక్యం ఏం చేస్తుంటే మిమ్మల్ని అడుగుతుంది, చిన్న మాట అనిపించవచ్చు కానీ అది చేయాలంటే కనుక చాలా కష్టంతో కూడిన పని. ఎందుకంటే మనం ఎవరు నాశనం అయిపోతే చూసి ఆనందపడే వాళ్ళే ఎక్కువ, గాని వాళ్ళ మీద జాలి పడే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. ఏదైనా ఆపద రాగానే చాలు ఇంక వీళ్ళ పని అయిపోయిందని ఆనందపడతారు. మనిషిని కొట్టి ఆనందపడతారు, మనిషిని నిందించి ఆనందపడతారు, మనిషి ఉన్న ఆ బాధలను చూసి వాళ్ళు సంతోషపడతారు. వీళ్ళకి ఇలాగే జరగాలని వాళ్ళు కోరుకుంటారు. కానీ మనం ఎలా ఉండాలంట? దీన మనసు కలిగి, సాత్వికం కలిగి, దీర్ఘ శాంతము కలిగి ధరించుకొని ఉండాలి. మనం అది ధరించుకొని ఉండాలి అంటే మనకేముండాలంటే దేవుని వాక్యానుసారంగా మనం జీవించే ఆలోచన విధానం రావాలి. ఇది మనకి ఎందుకు రావట్లేదు? దేవుని పట్ల మనకున్న ఆలోచన విధానం ఏంది? దేవుని పట్ల మనకున్న అవగాహన ఏంది? ఏదో ఒక ఆదివారం పూట వస్తున్నాము, కొద్దిగా వాక్యం చదువుతున్నాము, వాక్యం వింటున్నాము, వెళ్తున్నాము, మరలా ఏ వాక్యం చెప్పేవాళ్ళు వచ్చేవారు అడిగితే ఏది కూడా మనకి గుర్తుండట్లా. గుర్తు లేనప్పుడు మీరు ఎలా దాన్ని పాటిస్తారు? గుర్తు లేనప్పుడు ఎలాగ దాన్ని అనుసరిస్తారు? అది గుర్తుండాలి అంటే మీరు ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యానుసారంగా మనం జీవించే వాళ్ళలాగా ఉండాలి. అందుకని ఏ స్థితి అయినా సరే మనం ఎలా ఉండాలంటే ఈ వాక్యాన్ని మనం ధ్యానించి చెప్పి వెళ్ళిపోవటం కాదు, కానీ దీన మనసు కలిగే మనం ఉండాలి. ఎదుటి మనిషి బాధలో ఉన్నప్పుడు సహాయం చేయడం కోసం మనం ఆశపడాలి.
ఇది ఎవరి దగ్గర మనం చూస్తామంటే కొంతమంది సేవకుల దగ్గర నేను చూశాను. ఆ సేవకుల్ని అనేక రకంగా తిట్టి, హింసించి, బాధ పెట్టి, జైలు పాలు చేసి ఆయన ఇబ్బంది పెట్టిన మాకు బాగా లేదు రాండి అంటే అప్పటికప్పుడు వెళ్ళి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు నన్ను దూషించారు, వీళ్ళు నన్ను అవమానించారు, వీళ్ళు నన్ను బాధ పెట్టారు, నా కుటుంబాన్ని రోడ్డుకు లాగారు, వీళ్ళకి ఇదిగో ఇదే జరగాలి అని ఆయన కోరుకోలేదు. పిలవంగానే అది అర్ధరాత్రి అవ్వచ్చు, ఆయన సమయం సందర్భం లేకపోవచ్చు, అయినా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని అనుసరించిన ఆయన, దేవుని ప్రేమ తెలిసిన ఆయన, దేవుని లాగా జీవించిన ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే బాగుపడతారు, లేదా ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడన్న ఆలోచనతో గబగబని వాళ్ళకి ప్రార్థన చేసే వాళ్ళ ఉండాలి. ఇది దేవుని సేవకులు మనకి అంతకు ముందు ఉన్న వాళ్ళు మనకి నేర్పించిన విధానం ఇది. ఈ విధానాన్ని కనుక మనం మర్చిపోయి నీకు కావాల్సిన సహాయం ఎక్కడో దొరికిందని నువ్వు వెళ్తే కనుక ఎక్కడ కూడా నీకు దొరకదు. మనం ఎలా ఉండాలంటే ఎదురు మనిషి మీద జాలి కలిగి ఉండాలి, వాళ్ళ పట్ల మనం కనికరం చూపించే వాళ్ళలాగా మనం ఉండాలి. సరే, అది కీర్తనలో చదువమ్మా. 103వ కీర్తన 13వసారి చదువుకుందాం. మనం గనక అలాగా ఎవరి పట్ల మనం ద్వేషాలు పెట్టుకున్నా, లేకపోతే ఎవరి పట్ల మనం అలా నడుచుకున్నా గానీ మన శాపగ్రస్తులు అయిపోతాము. మనం దేవునికి సంబంధించిన వాళ్ళు కాదు, మన లోకంలో సంబంధించిన వాళ్ళు. వాళ్ళు ఏదైనా కష్టాలుంటే మనం వాళ్ళ మీద జాలి పడకపోగా వాళ్ళని నిందించే, అవమానిస్తే నువ్వు లోకానుసారంగా జీవించే మనిషివే గాని దేవుని మనిషివి నువ్వు కాదు. నువ్వు దేవుని మనిషివి కావాలి అంటే లోకాన్ని, లోకంలో ఉన్న సమాజాన్ని, మన పట్ల అసహ్యించుకున్న వాళ్ళు, మన మీదకి వచ్చిన వాళ్ళ పట్ల మనం జాలిపడి వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించే దేవుని గుణం మనలో ఉండాలి. ఆ గుణం ఉన్నప్పుడు మాత్రమే దేవుని పిల్లలు అని అనిపించుకుంటాం. సరే, చదువమ్మది. నా తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? తన యందు భయభక్తులు గలవారి ఎడల ఏముండాలి? మనకి భయభక్తులు ఉండాలి. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడతాడు. మనం ఎలా ఉండాలంటే, ఇప్పుడు మన ముందు జాలి పడాలంటే లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా జాలి పడతారా? లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు పడతారంటే మనం సేవకులు, దేవుని ఎరిగిన వాళ్ళు మన మీద జాలి పడతారని చెప్పారు. కానీ దేవుని వాక్యం ఇంకా మనకు అర్థం అవ్వాలని ఎలా చెప్తుందంటే, ఒక తండ్రి మన మీద ఏ పరిస్థితుల్లో ఉన్నా తండ్రి జాలి చూపిస్తాడు. మిగతా సందర్భాలు వాళ్ళు మంచి విషయాల్లో ఉండొచ్చు, చెడు విషయాల్లో ఉండొచ్చు, ఆపదల్లో ఉండొచ్చు, ఏ పరిస్థితుల్లో ఉన్నా లోకంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ జాలి చూపించరు. కానీ జాలి చూపించే మనుషులు మనకి ఇద్దరు కనపడుతున్నారు. ఒకళ్ళు ఎవరు? తండ్రి కనపడుతున్నాడు. ఇంకొకరు ఎవరు కనపడుతున్నారంటే దేవుని సేవకులు కనపడుతున్నారు. దేవుని వాక్యాన్ని ధరించుకునే వాళ్ళు మాత్రమే కనపడుతున్నారు. ఇక మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా మనకి కనపడట్లేదు. అందుకని మన పిల్లలు ఏ పొజిషన్ లో ఉన్న వాళ్ళ మీద మనం ఏం చేస్తాము? జాలి పడతాము. వాళ్ళ మీద అప్పుడు కనికర పడతాము. మీ పిల్లల పట్ల మీరు జాలి ఎలా పడుతున్నారో, కనికరం ఎలా పడుతున్నారో, దీర్ఘ శాంతం కలిగి ఎలా జీవిస్తున్నారో, అలాగే దేవుడు కూడా అలా జీవిస్తాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే మీకు తండ్రిగా చెప్తే అర్థమవుతుందని మీకు మరలా ఈ వాక్యాన్ని దేవుడు మనకి అందిస్తున్నాడు. మనం ఎలా ఉండాలంట? తండ్రి మన తల్లిదండ్రులుగా అయినప్పుడు మన పిల్లల పట్ల మనం ఎలా అయితే జాలి చూపిస్తామో, దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు ఎలా మనైతే జాలి చూపిస్తాడు. అందుకని మనం దేవుని తట్టు తిరిగి దేవుని ఆలోచనలు మనం ధరించుకొని దేవుని చిత్తానుసారంగా మనం జీవించి దేవునితో మనం నడిచే వాళ్ళ ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవరికైనా సరే అలా జాలి పడే గుణం గనక, కనికరం, ప్రేమ, దీర్ఘ శాంతం లేకుండా
చిన్న చిన్న విషయాలకే మనం కోపపడే వాళ్ళలాగా ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం దేవుని పిల్లలం కాదని చెప్తుంది. మనం లోకంలో ఉన్నప్పుడు అలా ఉండొచ్చు, లేదా లోక అలవాట్లు ఉన్నప్పుడు మనకు అలా ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం తెలుసుకొని ఎలా ఉండాలంటే మనం మార్పు చెందే వాళ్ళలాగా ఉండాలి. లోకంలో నుంచి మనం వేరైపోవాలి. లోక సంబంధమైన విషయాల్లో నేను ఉంటే గనక దేవుని పిల్లలు మనం అనిపించుకోము. ఒకవేళ అలా ఉన్నా ఎవరైనా నన్ను మారుస్తారేమో, ఎవరైనా నా మీద కనికరం చూపిస్తారేమో, ఎవరైనా నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే నా మీద జాలి చూపిస్తారు అనుకుంటారా, కానీ మీరు ఎవరి దగ్గరికి రావాలంట? దేవుని దగ్గర మీరు జాలి కడిగిన హృదయాలతో దేవుణ్ణి ఆరాధించండి. దేవుని తట్టు మీరు తిరగండి. దేవుని ఆలోచనలతో మీరు నడుచుకోండి. అందుకనే నేను ఒక పాట విన్నప్పుడు కూడా నాకు ఆ పదం నచ్చింది. అది ఇంకా నేర్చుకోలేదు, ఒక వచనం పాడుకుందాం. ఆ పాట ఏంటంటే, బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా, మనుషులను చేశావయ్యా, మా కోసం వచ్చావయ్యా, మనుషులను చేశావయ్యా, మా కోసం వచ్చావయ్యా, నేరాలేనని నా కోసం వచ్చావయ్యా, నేరాలేనని నా కోసం వచ్చావయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. దేవుడు మన దగ్గరికి వచ్చి మనకి ప్రేమ ఎలా ఉండాలి, మనుషుల పట్ల ప్రేమని ఎలా పంచాలి, మనుషులతో ఎలా జీవించాలని ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి, ఎందుకు వచ్చి మనం అక్కడికి రాలేకపోతున్నామని ఆయన ఈ లోకానికి వచ్చి, ఈ లోకంలో ఆయన ఏం చూపించాడంటే మాదిరి, ఆయన మనం ఎలా బతకాలన్న మాదిరి ఆయన మనకి చూపించాడు. అందుకని ప్రతి మనిషి పట్ల ఎలా అన్నాడంటే ఆయన దీర్ఘ శాంతము కలిగి ఆయన ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. మనుషులు ఎటువంటి వాళ్ళు అందరూ చెడ్డ వల్ల ఆయనకి కనపడింది కూడా, ఆయన అందరి పట్ల కూడా ఏం చూపించాడు? జాలి చూపించాడు. అందరూ అనుకుని ఉంటారు, ఒక కుష్ఠు రోగులు వెళ్తుంటే ఆ దావీదు కుమారుడు అని పిలిచినప్పుడు ఆయన వాళ్ళ తట్టు తిరిగినప్పుడు వాళ్ళు రక్షిస్తారని వెళ్ళి కేకేస్తూ వాళ్ళని రక్షించారు. కానీ కుష్ఠు రోగం వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళు ఏ పాపం చేశారో, ఏ దుర్మార్గం చేశారో, ఏ అన్యాయం చేశారో, ఇదిగో వీళ్ళు కుష్ఠు రోగంతో బాధపడుతున్నారు, వీళ్ళని మేము వెలివేస్తున్నామని చెప్పాలి. ఊరు నుంచి దూరంగా వెలివేస్తే అలాంటి వాళ్ళు ఈయన ఏం చేశాడు? చారదీసి వాళ్ళకున్న రోగాన్ని బాగు చేశాడు. ఎందుకు బాగు చేశాడు? ఆ కుష్ఠు రోగులు దేవుని వైపు తిరిగి దేన మనసు కలిగి ఆయన్ని అడుగుచున్నారు. ఈ మనసు కలిగి అడిగినప్పుడు ఏం చేశారంటే, మీ ప్రవర్తన, మీ అలవాట్లు, మీ ఆచారాలు, మీ పరిస్థితుల్లో ఎటువైపు ఉన్నా సరే, అది పాపంలో ఉన్నా సరే, దేవుని వైపు తిరిగి అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. మనుషులైతే గనక సహాయం చేయరు. మనుషులు న్యాయాన్ని కూడా సరిగ్గా చేయరు. ఎందుకు చేయరంటే మనుషులు స్వార్థంగా ఆలోచిస్తారు. ఎవరి సంబంధించిన వాళ్ళకి న్యాయం చేసుకోవాలని చూస్తారు. ఎవరికి సంబంధించిన వాళ్ళకి డబ్బుంటే న్యాయంగా మాట్లాడతారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనకు మాదిరి చూపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మనకి ఎలా జీవించాలో నేర్పించాడు. అలా గనక మనం జీవిస్తే మనకి ఎలా ఉంటదంటే నెమ్మది కలుగుతుంది. ఏం ధరించుకున్నట? దీర్ఘ శాంతమును ధరించుకుని ఉండుడి. మన శాంతంగా ఉందో దేవుని పని, దేవుడి తట్టు మనం తిరిగి మనం శాంతంగా ఉంటే మనకు జరగాల్సిన కార్యాలన్నీ కూడా చక్కగా వేడుకల్ని మనం చూసే మనమే ఆశ్చర్యపోతాం. అందుకని మనం ఎవరి పట్ల ఈ వాక్యం మీరు కొంచెం ముందుగా రాలేదు కాబట్టి మరలా మీకు చెప్తున్నాను. ఈ వాక్యంలో మనం మాట్లాడుకున్నది ఏంటంటే, దేవుని ఇంతే కదా మిమ్మల్ని అడుగుతుంది. దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా నిన్ను అడుగుతుంది. మిమ్మల్ని అడుగుతుంది, ఏం అడగట్లేదు, బంగారాలు ఏం అడగట్లేదు, దేవుని తట్టు తిరగాలి. ఇంకోటి ఏంటి, మనం బాగున్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తారు, కానీ మనం బాధలో ఉన్నప్పుడు ఆయన అధికారం పోగొట్టుకొని కుటుంబం అంతా ఆయనకు ఎదురు తిరిగినప్పుడు, కొండ గృహలో ఉన్నప్పుడు
ఆయనకి తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఆయనకి సహాయం చేయలేదు. మరలా ఇంకోటి ఏం మాట్లాడుకున్నాం అంటే, మనం సహాయం చేయాలంటే దేవుని ఎరిగిన వారు మాత్రమే మనకి సహాయం చేస్తారు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా చేయరు. ఈ వాక్యం మనం ఈ రోజు నేర్చుకున్నాము. ఈ రోజు మనం ఆ వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నిద్దాము. ఎందుకంటే మనలో ఏదైనా క్రియలు ఉంటే దేవుణ్ణి మాత్రమే అడగాలి. జాలిగా మనం ఎవరిని అడిగినా ఫలితం లేదు. జాలిగా మనం ఎవరి దగ్గర మొహం పెట్టినా ఫలితం మనకి దొరకదు. దేవుడు ఏం అడగట్లేదు కానీ మనం జాలి కలిగి దేవుని దగ్గరికి వచ్చి మనం అడిగితే దేవుడు మనకి సహాయం చేసేవాడు లాగున్నాడు. ఆ సహాయాన్ని మనం పుచ్చుకొని చాలా సార్లు అనుభవాలు అనుభవించాము. అలాగే మనం జీవించడానికి మనం అలా నడుచుకుందాము. ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా, ఈ రోజు వర్తమానంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా, అలా జీవించడానికి మాకు సహాయం దయచండి. అయ్యా, ఎవరెవరి దగ్గరకు వెళ్ళినా ప్రభా, దీన మనసు జాలి మనసు పెట్టిన ప్రభా, వాళ్ళ దగ్గర మేము మొరపెట్టుకుంటున్నాం. వాళ్ళ దగ్గర మేలులు పొందాలని మేము ఆశపడుతున్నాం కానీ నా ప్రభా, అయ్యా వాళ్ళు సహాయం చేస్తారని నమ్మకం అయితే నా ప్రభా లేదు. మరి సహాయం చేసేవాడు నీ దగ్గర వచ్చిన ప్రభా, నీ దగ్గర శ్రద్ధగా దీన మనసు కలిగి అయ్యా ఆరాధించే మనసు వీళ్ళకి దయచేయండి, మాకు దయచేయండి. అయ్యా మీరే మాకు సహాయం దయచేయండి. అయ్యా మీ ముందు మేము జాలిగా అయ్యా దీన మనసు కలిగిన ప్రభా జీవించడానికి సహాయం దయచేయండి. అయ్యా అలా జీవించాలి. అలాగే నా ప్రభా, బాగున్నప్పుడు ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నప్పుడు నా ప్రభా అందరూ సహాయం చేశారయ్యా, అందరి నా వాళ్ళని చెప్పుకున్నారయ్యా. ఈ రోజు కుటుంబం ఎదురు తిరిగి అధికారం పోగొట్టుకొని దావీదు మహారాజు అయ్యా ఎక్కడ ఉన్నప్పుడు ఆయనకి తెలిసిన వాళ్ళు కూడా నా ప్రభా ఎవరు కూడా ఆయనకి సహాయం చేసే వాళ్ళు లేరయ్యా. అప్పుడు నీకు మొర పెట్టుకుంటున్నాడు అయ్యా. అలాగే నా ప్రభా, మరి సహాయం చేయాలి అంటే దేవుని వాక్యాన్ని మేము ధరించుకొని దేవుని వాక్యాన్ని అయ్యా నీకు మాదిరిగా మేము ఉండి ఎవరైనా బాధలో ఉన్నప్పుడు నా ప్రభా వాళ్ళకి సహాయం చేసే గుణాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అలాగే అందరికీ దయచేసి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జాలి కలిగి దీర్ఘ శాంతం కలిగి వాళ్ళు జీవించడానికి సహాయం దయచుమని మీరే తోడుగా ఉండి నడిపించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు రాత్రి భోజనం కొరకు మనం సిద్ధపడదాము. మీలో ఏదైనా అటువంటి క్రియలు ఉంటే వాటిని